బిగ్ బాస్ సీజన్ 8 నిఖిల్ విన్నర్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు. అయితే మొత్తానికి నిఖిల్ బిగ్ బాస్ టైటిల్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే నిఖిల్ కావ్య కలవాలని ఎంతో మంది కోరుకుంటూ ఉన్నారు. అయితే వీళ్ళు కలవడం పక్కన పెడితే కావ్య షోలో ఉండగా నిఖిల్ పెళ్లి అనౌన్స్మెంట్ చేసి ఆమెకి షాక్ ఇచ్చారు. ఇక స్టార్ మా పరివారంలో 2 ఏళ్లలో తను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పారు. దీంతో వీరిద్దరి మధ్య దూరం మరింత పెరిగినట్టు ఉందని తెలుస్తోంది. ఇక ఈ లవ్ బర్డ్స్ ఎంతగానో పాపులర్ అవుతూ వచ్చేస్తున్నారు. ఇక వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్న తర్వాత మొదటిసారి ఆదివారం విత్ స్టార్ మా పరివార్లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ షోలో అయినా సరే వీరు కలుస్తారని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇక వీరిద్దరి మధ్య దూరం పెరుగుతూ వస్తుంది తప్ప తరగడం లేదు. ఇక వచ్చే వారం ఎపిసోడ్లో హీరోయిన్స్ వర్సెస్ విలన్స్లో కావ్య కూడా ఉంది. అయితే శ్రీముఖి కావ్య ఒక ప్రశ్న అడుగుతుంది. నీకు సీరియల్స్లో విలన్స్ని చూస్తే ఏమనిపిస్తుంది, చంపేద్దాం అనిపిస్తుందా అని కామెడీగా అడుగుతూ ఉంటుంది శ్రీముఖి. దానికి రిప్లై ఇస్తూ కావ్య ఇక వాళ్ళే బెటర్, బయట వాళ్ళతో పోలిస్తే వారే బెటర్, ఇక బయట వాళ్ళు విలన్ కన్నా డేంజర్గా ఉన్నారు అని ఇక నిఖిల్ని ఉద్దేశించి మాట్లాడుతుంది కావ్య. ఇక కావ్య అలా మాట్లాడంతో ఇక నిఖిల్ కావ్యని ఎంతగా బాధ పెట్టాడో అని కొంతమంది కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు. ఇక నిఖిల్ కావ్య కలవాలని నిఖిల్ కావ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఈ జంట ఇక ఎప్పుడు కలుస్తుందో లేదో అనేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.